हेलमेट किधर है? लाइसेंस है? लाइसेंस है? ఇంత ఇంత ఉన్నారు వాళ్ళు బండ్లు ఎట్లా నడుపుతారు చూడు. బండి కాలు కూడా ఉంది ఆయనకి. వెల్కమ్ టు భుజ్. ఫైనల్లీ అయితే భుజ్కి కూడా వచ్చేసినాము. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజు అయితే డే 6 ఫ్రమ్ ద్వారకా. సో ఇప్పుడైతే నేను చెక్అవుట్ చేసేస్తున్నా. టైం వచ్చేసి 9 అవుతుంది. లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసేసి బండికి పెట్టేసిన. ఇప్పుడు ఇక్కడ నుండి జామ్నగర్ అయితే పోతున్నాం. నేను ఉన్న స్టే అయితే చూపిస్తా. అంత కాస్ట్ కాదు కదా, అసలు కాస్ట్ కూడా కాస్ట్ రాదు. సో ఒక 2000 అయితే పడ్డది స్టే. ఇంత డబ్బా బండి అయితే ప్యాక్ చేసేసినాయిగా. ఎందుకు వెళ్ళిపోదాం. ఏదో ఉన్నాడు పెట్టిన చూడు బండి. ఇక డైరెక్ట్ గోప్రో మోడ్లో కలుస్తా. స్టార్ట్ అయిపోతున్నా. టైం వచ్చేసి 9:20 అవుతుంది. 11:40 వరకు రీచ్ అయిపోతాం అని చూపిస్తుంది. ఇక్కడికి ఎక్కువ ఏం లేదు, 140 ఉంది. తిప్పి కొడితే 2 hours వెళ్ళిపోవచ్చు. పొద్దుగాల ఇంకా గుడికాడికి కూడా ఏం పోలేదు, ఎందుకంటే ఈరోజు నిన్న చెప్పినా కదా ఇంతమంది రష్ చూసి ఏదో ఉంది అనుకున్నా. అయితే ఈరోజు ఏకాదశి ఉందంట, ఏదో పేరు ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఏకాదశి అవుతుంది. సో అందుకే ఎంత రష్ ఉన్నది. సో ఇక అక్కడ పోతే ఫుల్ జామ్ ప్యాక్ అయిపోతుంది అని చెప్పేసి నేను పోలేదు. ఇది ఒకటే రూట్ ఉంది మనకి, మొత్తం హైవేనే ఉంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏ రోజుగా పోయి ఫస్ట్ అయితే ఆ ఎడిటింగ్ చేసుకోవాలి. అసలు వీడియోస్ ఏం దాంట్లోకి మూవ్ చేయలేదు, మొత్తం ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. సో ఫస్ట్ ఈరోజు పోయి మొత్తం వీడియోస్ అయితే దీంట్లో మూవ్ చేసేసుకొని ఎడిట్ చేసుకోవాలి. చాలా 1 week అయిపోయింది. సో ఇక ఇలా కూర్చొని ఎడిట్ చేసేస్తా అన్నీ. మనకు టైం కూడా ఉంటుంది కదా. అక్కడ పోయి ఏం తిరిగేది లేదు. సో పోయి స్టే చేసేసి రేపు పొద్దుగాల చెక్అవుట్ చేసేసి మళ్ళీ భుజ్కి వెళ్ళిపోతా. రోడ్స్ విషయంగా అయితే అసలు ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇక్కడ ద్వారకాల స్టే ఒకటే ప్రాబ్లము. వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూసుకొని మంచిగా ప్లాన్ చేసుకొని రండి. ఇంకా నేను చాలా ప్లేసెస్ మిస్ చేసిన, ఎందుకంటే రూమ్ టారిఫ్ ఎక్కువ ఉంది. సో అఫోర్డ్ చేయలేనని చెప్పేసి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నా. లేకపోతే 2 days నేను ఇక్కడనే స్టే చేస్తుండే. పెట్రోల్ ఇంకో 2 చుక్కలు ఉంది, చూద్దాం. ముందు ఎక్కడైనా అయిపోతే పెట్రోల్ కొట్టించుకుందాం. మస్తు చలి పెడుతుంది అసలు, అందుకే నేను హుడీ వేసుకొని జాకెట్ వేసుకున్నా. చాలా అంటే చాలా చలి ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్ హుడీ వేసుకున్నాక. ఎంతో చలి పెడుతుంది అంటే మీరు నిజంగా నమ్మరు. 1-2 అవుతున్నా కానీ అసలు టెంపరేచర్ నార్మల్గానే ఉంది, 23 అట్లా, కానీ చలి మాత్రం చాలా ఉంది. పెట్రోల్ కోసం వచ్చిన ఇక్కడ రేట్ చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది. నాయరాలో 94 ఉంది, నార్మల్ దాంట్లో 96 ఉంది, జియోలో కూడా 94 ఉంది అనుకుంటా. బై ఫుల్. कैमरा कितना? फुल. थैंक यू भाई, थैंक यू. कहाँ से? हैदराबाद. हाँ, पूरा गुजरात घूम के अब भुज जा रहा हूँ. भुज. हाँ.
జస్ట్ గాట్ మీ చూసిరా ఫుల్ ట్యాంక్ వచ్చేసి నాకు ఎంత పడ్డది అంటే ఒక్క లీటర్ తక్కువ ఫుల్ ట్యాంకు 1148 రూపీస్ ఏమో పడ్డది. అంటే 1200 కూడా కాలేదు. ఇక్కడ నయారాలో 94 ఉన్నది, జియోలో కూడా 94 ఉన్నది, నార్మల్ దాంట్లో 96 ఉన్నది ఇండియన్ హెచ్పి గాల. గుజరాత్కి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే పెట్రోల్ రేట్ ఒక్కటి కొంచెం మన చేతిలో ఉంటుంది, తక్కువ ఉంటుంది కాబట్టి అంటే అట్లన్నా నువ్వు ఒక 2-3 వేలన్నా సేవ్ చేసుకోగలుగుతావు. ఎందుకంటే మన దగ్గర 5000 అప్ అండ్ డౌన్ కదా కిలోమీటర్స్. సో ఎట్లేదన్నా మనకు ఒక 2-3 వేలన్నా సేవ్ అవుతుంది పెట్రోల్లో. రాజస్థాన్ రేట్ ఎంత ఉందో తెలియదు, ఈయనకు అడిగితే తెలియదు అని చెప్పిండు. హైలైట్ చెప్పిండు డైలాగ్, రాజస్థాన్లో రేట్ ఎంత అంటే నాకేం తెలుసు, నేను రాజస్థాన్లో ఉంటారా అని అంటుండు. కరెక్టే అన్నాడు కదా. సో ఫస్ట్ అది ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చాయ్ ఈడొక చాయ్ తాగేసి విల్ డిసైడ్ వేర్ టు గో నెక్స్ట్. ఇగో మనము ఎట్లకి వచ్చినామంటే చూపిస్తా. ఇట్లుండే కదా నిన్న, ఇగో ఇదికెంచి ఇట్లా తిరిగి ఇట్లా వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఇట్లా అని పోతాం. चल जाता, रुक जाता गिर जाएगा। हाँ गिर जाएगा, सॉरी गिर जाएंगे, नहीं गिरेगा। ఛాయ్ తాగి స్టార్ట్ అయిపోతున్నా. ఇదే మనం చాలాసేపు అయితే వెయిట్ చేసినాడా, ఎందుకంటే ప్లాన్లో కొన్ని చేంజెస్ అయితే ఇప్పుడే చేసిన. ఒకటి వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ నుండి భుజ్కి వెళ్ళిపోతున్నా డైరెక్ట్. ఒక స్టే బుక్ చేసిన ఎయిర్బిఎన్బిలో 3000 అయితే పడ్డది 2 డేస్కి. అనుకుంటాం కదా ఒక్కొక్కసారి కొన్ని ప్లాన్స్ మన చేతులు ఉన్నాయి, ఆటోమేటిక్గా ప్లాన్స్ చేంజ్ అయిపోతాయని. ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే సో 5:30 వరకు అయితే మనం రీచ్ అయిపోతాం. 6 o'clockకి లాగిన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. చాలా కథలు అయినాయి ఇప్పుడు. ఫస్ట్ అంటే నేను ఇది ఏమంటారు ఎయిర్బిఎన్బి ఉండే కానీ చాలా రోజులు అవుతుంది యూజ్ చేయక. ఐడెంటిటీ వెరిఫికేషన్ అని అది అని చెప్పేసి జర టైం తీసుకుండే. ఒకసారి బుక్ చేసిన పేమెంట్ క్యాన్సిల్ అయింది, పేమెంట్ అయిపోయింది బట్ కన్ఫర్మేషన్ కాలేకుండే. సో మళ్ళీ వాళ్ళతో మాట్లాడి చేసి ఇంకోసారి బుక్ చేసేసిన, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది స్టేది. ఎందుకంటే మళ్ళీ మనం జామ్నగర్ నుండి పోవుడు ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్ భుజ్లో బుక్ చేసి పడేసిన. ఏడికైతే ఆడికి చూసుకుందాం అనేసి. ఒక 6 hours ఉంది ఇడికించి. ఎందుకంటే మళ్ళీ రేపు కూడా మనకి ట్రావెలింగ్ చేసే బదులు సీదా మనం ఆడ లొకేషన్స్ తిరగచ్చు అని చెప్పేసి అట్లా బుక్ చేసిన. ఇక ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం రిలయన్స్ ఇండస్ట్రీస్. రైట్ సైడ్ ఉన్నది రిలయన్స్. లెఫ్ట్లో కూడా వాళ్ళదే ఉన్నట్టుంది మొత్తం. ఈ ఏరియా అంతా ఇలాదే. టాటా మొత్తం జియో ఉన్నాయి ఇక్కడ. రిలయన్స్ గ్రీన్ అంట లెఫ్ట్లో. ఇది మొత్తం రిలయన్స్కి సంబంధించినది. అక్కడ రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం. మొత్తం అదే జియో రిలయన్స్ ఇంకా జియో ప్లకార్డులే పెట్టారు. కానీ ఇక్కడ 4G లేదు చూడండి. మళ్ళా 5G లేదు, జియోది 4G నడుస్తుంది. జియో ఉన్న ఏరియాలోనే 5G లేదు.
మనకి ఇంకా 5.5 hours అయితే చూపిస్తుంది. 290 kilometers ఉంది. వెళ్ళిపోవచ్చులే, మ్యాక్సిమం 4:30 వరకు వెళ్ళిపోతా, కొట్టేస్తా. ఓయ్ మొత్తం దుమ్ము మీద వేస్తున్నాడు వీడు. జామ్నగర్ ఎయిర్పోర్ట్ అటు లెఫ్ట్ సైడ్ ఉంది, కొంచెం ముందు పోతే సిటీ. ఇప్పుడు మనం బైపాస్లకించి వెళ్ళిపోతాం అనుకుంటా. ఇంకొక ఆడ బోర్డు కనిపిస్తుంది కదా, 1 kilometer నుండి రైట్ తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ అయితే లెఫ్ట్ చూపించింది ఇందాక, మరి జామ్నగర్ స్ట్రైటా రైటా అనేది ముందుకు పోతే తెలుస్తుంది మనకి. చెప్తా. ఈడ ఎక్కువ బండ్లు చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు ఎన్ని ఎక్కువ బండ్లు ఉన్నాయంటే మన దగ్గర ఆటోలు ఎట్లా, ఈడ ఎక్కువలు అట్లా, అన్ని ఎక్కువ బండ్లు ఉన్నాయి. అందుకే నేను ఒక వీడియో చూస్తుండే, ఎక్కువని ఏమంటారు టూరింగ్ పర్పస్ యూజ్ చేయనీకే, ట్రావెలర్ పర్పస్. సో అందుకే ఇక్కడ ఫేమస్ ఏమో. స్ట్రైట్ పోతే జామ్నగర్ సిటీ, మనం రైట్ తీసుకొని బైపాస్ పైకి వెళ్ళిపోతున్నాం. అసలు ఎన్ని ఎక్కువ అంటే మీరు నాకు తెలిసే వీడియోలలో మీరే గమనించండి ఒకసారి. దగ్గర దగ్గర ఒక గల్లీకి 10-15 అయినా ఎక్కువ వెళ్తాయి. అంటే ట్యాక్సీకి అవే యూజ్ చేస్తారు మ్యాక్సిమం. ట్యాక్సీ అంటే మన ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ముంబైలో కాలిపిల్లి ఎట్లా ట్యాక్సీ, కోల్కతాలో ఎట్లా, గట్లా ఇక్కడ మ్యాక్సిమం అవే యూజ్ చేస్తారు. బస్సులు ఎక్కువైతే కనిపించలేదు నాకు, కానీ మేజర్ సిటీస్లోనే ఉన్నాయి బస్సులు. ఈడేంది చాకొట్టుకొని తిరుగుతుండు, అమ్మనీకేనేమో. నేషనల్ హైవే నుండి స్టేట్ హైవేకి డైవర్షన్ తీసుకోమంటుంది. ఏదో ఊర్లోకి తీసుకొచ్చింది ఇదైతే. ఈ గూగుల్ మ్యాప్, ఈ లోడల గూగుల్ మ్యాప్, అందుకే నాకు అక్కడ నచ్చదు. ఇది ఒక్కొక్కసారి ఎట్లెట్లనో తీసుకోబోతుంది. మొన్ననే ఒక న్యూస్ చదివిన, బీహార్లో అనుకుంటా, బీహార్లోనా, ఒకటి బీహార్ది చదివినా, ఒకటి కేరళ చదివిన. గూగుల్ మ్యాప్ చూసుకుంటూ పోయి ఒకడు బ్రిడ్జ్ పైకి వెళ్ళి పడ్డాడు, ఇంకోటి నీళ్ళలో పడ్డారంట. ఒక్కొక్కసారి బాగానే పనిచేస్తారు కానీ ఒక్కొక్కసారి లౌడలేకనే ఉంటుంది. ఒక టైం వచ్చేసి 12:50 అవుతుంది. ఏం తినలేదు కూడా, ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం అట్లా ఏడైనా ఆగి చూద్దాం. ఎందుకంటే నేను ఆగొద్దు అనుకుంటున్నాను, ఒక 10-15 minutes బ్రేక్ తీసేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ మధ్యలో లాగిన్ ఉంది 6 o'clock. సో 6 వరకు నేను రూమ్ చెక్-ఇన్ చేసేయాలి. ఇప్పుడు టైం ఎస్టిమేషన్ వచ్చేసి 5 AM చూపిస్తుంది. ఇక కంపల్సరీ ఎట్టన్నా మనం ఆగుతాం కాబట్టి ఒక గ్రేస్ పీరియడ్ అయితే పెట్టుకున్నా. 4:30 వరకు రీచ్ అయిపోయి, లేకపోతే 5 వరకు రీచ్ అయిపోయినా 1 hour గ్రేస్ ఉంటుంది. ఆడ మనం చెక్-ఇన్ చేసి అది చేసి ఇది చేసి అంతా చేసేవారికి. ఈ రోడ్డు గుంతలు గుంతలు ఉంటుంది. అదే ఒక ఆడ పొద్దుగాల ఛాయ్ తాగేటప్పుడు లారీ డ్రైవర్ కలిసిండనమాట. ఆయన ఈ రూట్ తీసుకోకు, వేరే రూట్ తీసుకో, ఇది ఇట్లా గుంతలు గుంతలు ఉంటుంది, మొన్నే పోయొచ్చినానని చెప్పిండు. ఆ రూట్ చూస్తేనేమో అది ఒక 3 hours ఎక్కువ టైం చూపిస్తుంది. మళ్ళీ ఎందుకు లేకపోతే మనం చూడండి రోడ్ల ఈ గుంతలు గుంతలు మనం మహారాష్ట్రకి వెళ్ళి చూస్తూనే ఉన్నాం. ఇక సరే అని చెప్పేసి ఇదే రూట్లో వచ్చేసిన, పాత రూట్లో, అంటే నేను డిసైడ్ చేసుకున్న రూట్లో. జర ఈ ఊరు దాటేసిందంటే రోడ్ ఎట్లుందో తెలుస్తుంది మనకి. ఇక పిచ్చి నా కొడుకు, ఇండికేటర్ లేదు ఏం లేదు లోడేవాడు. ఒక 85 అయితే ఇదే హైవే పైన ఉండాలి, లైక్ స్ట్రేట్. ఇది సింగిల్ లేనా? ఓహో,
మన ఫేజ్ ఇన్నే తగ్గుతుంది సింగిల్ లేన్ అంటే. సరేలే చూద్దాం. వచ్చేసి 128 కిలోమీటర్స్ ఉంది భుజ్, అదే మన స్టే. ఈ యొక్క లొకేషన్ చూడండి, ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ పోల్సే ఉన్నాయి. మేబీ ఇక్కడికి ఏమంటారు పవర్ సప్లైకి అవుతుండొచ్చు, నాకు ఐడియా లేదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మొత్తం ఎన్ని ఒక 5-10 కిలోమీటర్స్ నుండి కంటిన్యూస్గా ఎట్లా ఎలక్ట్రిక్ ఇవి ఉన్నాయి పోల్స్. ఇవి ఇండస్ట్రీకి సంబంధించినవి, మళ్ళా ఈ గుజరాత్కి సప్లై చేస్తుందో ఇక్కడికి వెళ్ళి తెలియదు కానీ. అండ్ అదే ఏరియాలలో మొత్తం సాల్ట్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. ఇవ్వండి, ఇవి మొత్తం సాల్ట్ ఫార్మ్సే. అసలు ఎదురుగా కనిపిస్తుంది మబ్బులో దుమ్మో ఏం అర్థమవుతలేదు. చలి మాత్రం అట్లనే ఉన్నది. అసలు వాతావరణం నిజంగా ఎట్లుందంటే, ఒక్క సెకండ్, ఈ అమ్మ ఇంత ట్రాఫిక్ ఉంది సడన్గా. అచ్చా రోడ్డు చిన్నగా అయిపోయింది, మొత్తం ఫుల్ హెవీ లోడ్ బండ్లు ఉన్నాయి ఇక్కడ. చూసిపోవాలి అయ్యా ఎల్పిజి గ్యాస్. మొన్ననే ఇక్కడ అజ్మీర్ టు జైపూర్ న్యూస్ చూసిరు కదా, నాకు తెలిసి మనం అదే రూట్లో పోతామేమో జైపూర్కి. ఇదిగోండి రైట్ సైడ్లో కూడా అదే మొత్తం సాల్ట్ ఫార్మేషనే. ఈ ఇడికెన్స్ మొత్తం మనకు అదే స్టార్ట్ అయిపోతుంది. రన్ ఆఫ్ కచ్చు, డోలావీరా. రాడు ఎట్లా పోతుంది చూడండి, టస్కర్ రోడ్, చిన్న డాష్ గాడు. ఇంత పెద్ద వెహికల్ జబ్ 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 అని కట్టింగ్లు కొట్టుకుంటూ పోతున్నాడు. రాలా అప్పుడే. అమ్మా ట్రక్కు ట్రాఫిక్ నుండి అయితే బయట పడ్డా. అవ్వండి ఆడ తీస్తున్నారు చూడండి, సాల్టే నాది, అది కాదులే, ఇది మట్టి, ఇదంతా మట్టి. మళ్ళీ ఇదంతా సాల్ట్ ఫామ్ ఏమంటారు, సాల్ట్ ఫామ్స్. అరే ఏంద్రా మీరు, ఇక్కడ మందు బ్యాన్ కానీ ప్రతి ఒక్క నోట్లో తంబాకు అయితే వేసుకుంటారు. అదే ఇక్కడ దవడల కింద పెట్టుకుంటారు చూడు, లిప్స్ కింద, ప్రతి ఒక్కడు అది వేసుకుంటుండు. ఎవడు చూడు ఇట్లా దులుపుతురు చేతులు, దవడ కింద పెడతారు. అలా మాటలు ఏమో అర్థమవుతలేదు నాకు. కేవా అంటారు. లెఫ్ట్ ఈడింత లేడు చూడు. రేయ్ हेलमेट किधर है, लाइसेंस है ఇంత ఉన్నారు వాళ్ళు. బండ్లు ఎట్లా నడుపుతారు చూడు, బండి కాలు కూడా ఉంది ఆయనకి. వెల్కమ్ టు భుజ్. ఫైనల్లీ అయితే భుజ్కి కూడా వచ్చేసినాము. మన స్టే అయితే ఇడికెంచి ఇంకొక 4 కిలోమీటర్లు చూపిస్తుంది. ట్రాఫిక్ ఉన్నట్టుంది, 12 మినిట్స్ చూపిస్తుంది. అయితే ఛార్జింగ్ అయిపోయి ఉండే, సో నేనైతే స్టే దగ్గరకు వచ్చేసిన. రూమ్ అయితే బాగానే ఉంది. ఇది ఒక హోమ్ స్టే, ఎయిర్బిఎన్బిలో అయితే బుక్ చేసిన. నాకు 2 డేస్కి 3000 అయితే పడ్డది. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా. అంతా చూపించేంత ఏం లేదు కానీ నార్మల్. ఇది నార్మల్ ఏమంటారు, మన నార్మల్ ఇంట్లోనే ఈరోజే స్టార్ట్ చేసిరంట. ఫస్ట్ నేనే అంట గెస్ట్ ఇలా. సో ఇదైతే ఓవరాల్ బాగానే ఉంది. కరెక్ట్ టైంకి సన్సెట్ కూడా అవుతుంది. టైం వచ్చేసి 5:40 అవుతుంది. సో ఈరోజైతే ఏం చేసేది లేదు. ఏం చేస్తా, కూర్చొని ల్యాప్టాప్ కొట్టుకున్నాడే.
యాక్చువల్లీ అడ్రస్ దగ్గర కొంచెం మిస్ అయిపోయింది. అండ్ అంకుల్ కూడా కొంచెం ఓల్డ్, సో ఇక కొంచెం లేట్ అయింది అడ్రస్ దొరికే వరకు. లగేజ్ కూడా మొత్తం పైకి తెచ్చేసిన. చలి మాత్రం జబర్దస్తున్నది. నైట్ చూస్తే ఎక్కడైతే జొమాటో ఉంది ఆర్డర్ చేసుకుంటాను. నాకు తెలిసి వీళ్ళు ఓల్డ్ ఏమంటారు, ఒక ముసలామె ఒక ముసలాయననే ఉన్నారు, వాళ్ళ అబ్బాయి పెట్టిండంట. సో ఇక నైట్ ఫుడ్ అయితే దీనిలో మెన్షన్ చేసిరు ఫుడ్ ఇంక్లూడెడ్ అని చెప్పి, బట్ నాకు తెలిసి ఇక బయటనే ఆర్డర్ చేసుకోవాలి. 6.5 hours later. సో సాయంత్రం వచ్చేసి చెక్ఇన్ చేసేసి లాగిన్ అయితే చేసేసుకున్నా. ఇక ఫుడ్ కూడా బయటికి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాం. తినేసిన కొంచెం సేపు లాగిన్ చేసుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో ఇక ఇప్పుడే ల్యాప్టాప్ కూడా మూసేస్తున్నా. ఇక పండుకొని మళ్ళీ పొద్దుగాల లేచి ఇక్కడ ఏమేమి ఉన్నాయో సైట్ సీయింగ్ అయితే చూసుకుంటా. ఇవాళకైతే ఇంతే. బాయ్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. బాయ్.